ఈరోజు పుంగనూరు నియోజకవర్గ ప్రజల ముందరకు ఎస్డిపిఐ రావడం గల కారణం మనకందరికీ తెలిసిన విషయమే. అయ్యా చదువు మండలం మరియు కల్లూరులో బీసీవై పార్టీ నాయకులు ప్రచారం నిర్వహిస్తుంటే ఇంతకుముందు అధికారంలో ఉన్న పార్టీలు కార్యకర్తలు వాళ్ళపై దాడి చేసి బీసీవై కార్యకర్తలు మరియు వాళ్ళ యొక్క నాయకుడిని తీవ్రంగా గాయపరిచి వాళ్ళ యొక్క ప్రచార వాహనాలను పోలీస్ స్టేషన్ ఎదుటే కాల్చివేయడం జరిగింది. ఇది ప్రజా వ్యతిరేకమని చెప్పి ఇది చాలా హేయమైన చర్య అని చెప్పి ఎస్డిపిఐ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. ఎవరు తప్పు చేసినా, ఏ పార్టీ వాళ్ళు తప్పు చేసినా ఎన్నికల అధికారులు వెంటనే వీళ్ళపై చర్య తీసుకోవాలని చెప్పి మనము ఎస్డిపిఐ పార్టీ నుంచి తెలియజేస్తున్నాం. రాజ్యాంగం ప్రతి ఒక్క పార్టీకి హక్కును కల్పించింది. ఎవరైనా కానీ నామినేషన్ వేస్తే వాళ్ళ యొక్క పార్టీ యొక్క ప్రచారాన్ని వాళ్ళు చేసుకోవాలని చెప్పి భారత రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది. ఇదంతా గమనించిన విషయము. రానున్న రోజుల్లో ఇటువంటి చర్యలను ప్రజలందరూ గమనిస్తున్నారు, తగినటువంటి బుద్ధి చెబుతారని చెప్పి మేము ఎస్డిపిఐ పార్టీ నుంచి తెలియజేస్తున్నాము. ఈరోజు ఎస్డిపిఐ పార్టీ యొక్క కార్యకర్తలు అతి వేగంగా పనిచేస్తున్నారు. కాకపోతే ఇంతకు ముందున్న పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్ళి మీరు ఓటు వేస్తే, ఎస్డిపిఐ పార్టీకి ఓటు వేస్తే పోలింగ్ బూత్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, మీకు ఇంతకు ముందు ఉన్న పార్టీ వాళ్ళకి తెలిసిపోతుంది, మీ యొక్క పథకాలు కట్ అయిపోతాయి, రానున్న రోజుల్లో మీ ఇంటి పన్నులు పెరుగుతాయి, మీపైన కేసులు బుక్ చేపిస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వెంటనే ఎన్నికల అధికారి తగినటువంటి కక్ష తీసుకొని వీళ్ళపై తగినటువంటి చర్యలు తీసుకొని ప్రజలకు స్వేచ్ఛగా ఓటు హక్కు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మనము ఎస్డిపిఐ పార్టీ తరఫున ఎన్నికల అధికారికి మరీ కోరుకుంటున్నాం.